హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ మీడియా. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేందుకు సెంట్రల్ అమెరికా నుంచి, సౌత్ అమెరికా నుంచి, మెక్సికో నుంచి, ఏషియా, ఆఫ్రికా నుంచి ఇల్లీగల్గా మైగ్రేట్ అయ్యి అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి కొన్ని వేల మందిని మాస్ డిపోర్టేషన్ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. కొందరిని ఇప్పటికే డిపోర్టేషన్ చేశారు కూడా. అయితే ప్రస్తుతం ఇండియా వంతు వచ్చిందని చెప్పుకోవాలి. ఇండియా నుంచి కూడా కొన్ని లక్షల మంది అమెరికాలో ఇల్లీగల్గా స్టే చేస్తున్నారు. వీరిలో ప్రధానంగా పంజాబ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ ఈ ఏరియా నుంచే ఉంటున్నారు. ఆ తర్వాత స్థానాల్లో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా ఈ ఏరియాల నుంచి ఎక్కువ మంది యుఎస్లో ఇల్లీగల్గా ఉంటున్నారు. వీరందరినీ కూడా డిపోర్ట్ చేయడానికి ట్రంప్ చాలా సీరియస్గానే యాక్షన్స్ తీసుకుంటున్నారనుకోవాలి. ఇందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ 3 గంటలకి టెక్సస్లోని శాన్ ఆంటోనియో నుంచి దాదాపు 5,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో యుఎస్లోని C-17 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అనేది శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరింది. ఇది ఇవాళ 24 అవర్స్ లోపు పంజాబ్లోని అమృత్సర్కి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అయితే ఈ ఫ్లైట్ అనేది అమృత్సర్లోనే ఎందుకు ల్యాండ్ అవుతుంది అనే విషయానికి వస్తే, దాదాపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియా నుంచి ఉన్నటువంటి వారిలో ఎక్కువగా పంజాబ్, హర్యానా నుంచే ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా అమృత్సర్లో ల్యాండ్ చేస్తేనే బాగుండుద్ది అన్న ఉద్దేశంతోనే ఫ్లైట్ అనేది C-17 ఎయిర్క్రాఫ్ట్ అనేది టెక్సస్లోని శాన్ ఆంటోనియో నుంచి పంజాబ్లోని అమృత్సర్కి బయలుదేరింది. అయితే ఇంకో 12 అవర్స్ పట్టే అవకాశం ఉంది అమృత్సర్లో ల్యాండ్ అవ్వడానికి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఇండియాకి మాస్ డిపోర్టేషన్ చేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో ట్రంప్ని ఇండియాలో కూడా కొందరు సమర్థిస్తున్నారు, కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్ ఇలా మాస్ డిపోర్టేషన్స్ చేయడం అనేది చాలామందికి బాధాకరంగా అనిపిస్తుంటాయి. మరికొంతమందికి ఎస్పెషల్లీ అమెరికన్స్కి చాలా సంతోషంగా ఉందని చెప్పుకోవాలి. ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.